నిన్న గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. నగరంలోని కోబాల్డ్పేటకు చెందిన ఓ మహిళ ఆ పసికందును ఎత్తుకుపోయినట్లు గుర్తించిన పోలీసులు ఆమె ఇంటిపై దాడి చేసి పట్టుకున్నారు. పసర్లపాడుకు చెందిన విశాలమ్మ వైద్యం కోసం మనవణ్ణి గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చింది. ప్రాథమిక వైద్యం అందించిన డాక్టర్లు పిల్లల వార్డుకు తరలించారు. విశాలమ్మ బాత్రూంకి వెళ్తూ పక్కనే ఉన్న ఓ మహిళకు ఏసోబును అప్పగించింది. తిరిగి వచ్చేసరికి 9 నెలల బాబును ఎత్తుకెళ్లిపోయింది. బాలుడి కోసం గాలిస్తున్న బంధువులకు కోబాల్డ్పేటలో ఓ మహిళ దగ్గర గుర్తు తెలియని బాబు ఉన్నాడన్న సమాచారంతో వెళ్లి చూశారు. పసికందును గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఒక రోజంతా కనిపించకుండా పోయిన తన మనవడి ఎట్టకేలకు దొరకడంపై ఏసోబు అమ్మమ్మ తాతయ్య హర్షం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ చిన్న రూమ్ లో ఉంటుంది. ఆ బజార్ అందరూ దీనికి పిల్లగాడు ఆడ నుంచి వచ్చిందని అనుకుంటారంట. ఆ వార్త తెలిసి వాళ్ళు మన పిల్లగాడు అక్కడ ఉన్నట్టేలేంగా చూద్దాం రావదని అని తీసుకుపోయాక అక్కడే ఉన్నాడు. ఇంకా తీసుకున్నాం పోలీసులు చెబుతాము మళ్ళీ మనకెత్తది అయ్యేది అని అన్నది. సరేలేమని నేను ఇంకా పోలీసులకు రమ్మని వాళ్ళు నన్ను తిట్టనీలా దాన్ని ఏమన్నీలా తీసుకున్నారు. వాళ్ళు పిల్లగాడిని నాకు ఇప్పించినారు వాళ్ళు.